హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా ఫ్యాషన్స్. ఈరోజు మనము లాంగ్ గౌన్, ఫ్లీటెడ్ గౌన్, మ్యాక్సీ గౌన్ కూడా అంటారు దీన్ని. సో ఇది మనము స్టిచ్ చేసేది నేర్చుకోబోతున్నాం. క్రేప్ మెటీరియల్ లైనింగ్ తీసుకున్నాను. సో 3 మీటర్స్ లైనింగ్. సో ఈ క్రేప్ మెటీరియల్ మనం బాటమ్ లైనింగ్ వచ్చేసి ఇన్స్కర్ట్కి ఎలా స్టిచ్ చేస్తామో ఇన్స్కర్ట్ కటింగ్లో ఇప్పుడు కట్ చేయబోతున్నాం. ఇన్స్కర్ట్ లాగా కట్ చేసి దాన్నే లైనింగ్కి ఇచ్చినప్పుడు మనకు 2 మీటర్స్ క్లాత్లోనే మనము గోల్ అనేది బాగా పెద్దగా ఇచ్చుకుంటూ బాటంలో మనకి బ్రాడ్నెస్ వస్తుంది. సో షేపు మన ఇన్స్కర్ట్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. సో 2 మీటర్స్ లైనింగ్కి కట్ చేసుకుంటున్నా. 2 మీటర్స్, సో టోటల్గా 3 మీటర్స్ తీసుకున్నా. దాంట్లో 1 మీటర్ బాడీకి, సో 2 మీటర్స్ బాటమ్కి అనేది క్యాల్కులేట్ చేసి నేను డివైడ్ చేసుకుంటున్నా. సో ఇందులో మనం 4 ఫోల్డింగ్ వేసుకోవాలండి. సెల్వేజ్ సైడ్స్ బ్రాడ్గా ఓపెన్ చేసి 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. సో 4 ఫోల్డింగ్ అంటే మనకి ఫోల్డింగ్లో 2 పార్ట్స్ ఉంటాయి, 4 పీసెస్ వస్తాయి, 4 లేయర్స్ వస్తాయి. సో అలా నేను సెల్వేజ్ టు సెల్వేజ్ క్లోజ్ చేసుకున్నా. క్లోజ్ చేసి సో 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నా. క్లోజింగ్ సైడ్ వచ్చి నా వైపే ఉండేలాగా, అంటే మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసి క్లాత్ వేసిన. ఇప్పుడు మన వేస్ట్ ఎంత ఉందో ఆ వేస్ట్ డివైడెడ్ బై 8 అనేది చేయాలి. డివైడెడ్ బై 8 చేసినప్పుడు మనకి ఈ మెజర్మెంట్స్కి క్యాల్కులేషన్స్ కరెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ లెవెలింగ్ లైన్ వేసేసా. సో బాటంలో కూడా లెవెలింగ్ లైన్ వేసుకోవాలి. సో క్లాత్ అయినంత లెవెల్ చేసుకోవడానికి చూసుకోండి. సో రింకల్స్ లేకుండా, సో ఫోల్డింగ్ దగ్గర కూడా ఒకటి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా చూసుకుంటే మనకు కటింగ్ అనేది నీట్గా వస్తుంది. సో లెవెలింగ్ లైన్ తర్వాత ఎక్స్ట్రా లైన్ కూడా కావాలి మనకు. సో లెంత్ ఎంత ఉందో అంత లెంత్ పెట్టేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఫుల్ లెంత్ వచ్చి 56 ఉంటే దాంట్లో డివైడ్ 14 ఆర్ 15 మనకి యోక్ లెంత్ ఎంత కావాలనో అంత తీసేసుకొని దాని తర్వాత రిమైనింగ్ డివైడ్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో దాన్ని మనం క్యాల్కులేషన్లో డివైడ్ చేసుకొని బాటమ్కి ఎంత వస్తుందో అంత మాత్రమే మనం తీసుకోవచ్చు. నాదైతే ఇప్పుడు 55 ఉంది ఫ్రెండ్స్ టోటల్ లెంత్. సో దాంట్లో 16 మైనస్, యోక్ లెంత్ వరకు 16 మైనస్ చేస్తే 39 ఇంచెస్ వస్తుంది. సో కింద బాటమ్ పార్ట్కి మన లెంత్ వచ్చి 39 ఇంచెస్. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా మనకు ఫోల్డింగ్కి తీసుకోవాలి. సో డివైడెడ్ బై వేస్ట్ డివైడెడ్ బై 8 తీసుకున్నప్పుడు మనకి వేస్ట్ డివైడెడ్ బై 8 తీసుకున్నప్పుడు 4.75 ఒక సైడు ప్లస్ హాఫ్ ఇంచు, సో 5.5 ఒక సైడ్ వస్తుంది. సో అది వచ్చి ఫోల్డింగ్ సైడ్ మాత్రమే మనము 5.5కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. సో బాటంలో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, రివర్స్లో అంటే అటుపక్క నుంచి మనకి 6.25. సో ఎందుకంటే మనకి సైడ్స్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి, సో ఆ ఎక్స్ట్రా కోసం అనేది 6.25 అటుపక్కకి నేను చాక్లో రాసి కూడా ఉన్నాను చూడండి. సో ఫోల్డింగ్ సైడ్ వచ్చి మనకి 5.25, వితౌట్ ఫోల్డింగ్ సైడ్ సో ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని క్రాస్ లైన్ వేసుకొని మనము ఇలా మనం కట్ చేసుకుంటే మనకి ఇన్స్కర్ట్ కటింగ్ ఇది. సో ఇది ఓపెన్ చేశాక ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ సైడ్ 5.25 వేసాను. సో నాన్ ఫోల్డింగ్ సైడ్
సో డెడ్ ఆపోజిట్‌కి అనమాట. ఆ ఆపోజిట్ సైడ్ వచ్చి మనం రివర్స్‌లో 6.25 వేసుకోవాలి. సో క్లియర్‌గా నేను చూపించిన వీడియోని 1కి 2 సార్లు చూసి మీరు ఇలా కట్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. బాటమ్ ఎక్స్ట్రాస్ అన్నీ తీసేస్తున్నా. ఇప్పుడు అది ఓపెన్ చేసి మనము స్టిచ్ చేసుకునే మెథడ్ చూపిస్తున్నా. సో ఇలా వస్తుందనమాట ఇన్ స్కర్ట్. సో ఇది ఊరికి జాయింటింగ్ చేయకుండా నేను అలాగే పెట్టాను కాబట్టి అలా ఉంది. సో కింద కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా హెచ్చు తగ్గులు వస్తుంది. అది ట్రిమ్ చేసేసుకోండి. దాంట్లో ఇష్యూస్ ఏమి ఉండవు. సో ఇప్పుడు బ్యాక్ పోర్షన్ అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నా. సో ప్రీవియస్ వీడియోలో పేపర్ ప్యాటర్న్ వేసాను కదా బ్లౌజ్ది. సో సేమ్ మెజర్మెంట్స్ ఏనండి. సో ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. దీంట్లో ఏం చేంజెస్ ఏమి ఉండదు. కానీ సింగిల్ డాట్ ఉంటుంది. డాట్స్ దగ్గర కొంచెం వేరియేషన్స్ అనేది వస్తుంది. సో ఆ వేరియేషన్స్‌ని చూసుకోవాలి అంతే. క్లాత్ ఫస్ట్ లెవెల్ చేసుకోవాలి. లెవెల్ చేశాక సో కింద బాటంలో మనము లెవెలింగ్ లైన్ అనేది కంపల్సరీ. లెవెలింగ్ లైన్ అయ్యాక మనము మనకెంత యోక్ లెంత్ ఎంత ఉందో సో ఆ యోక్ లెంత్‌కి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసుకోవాలి. సో మనం పేపర్ ప్యాటర్న్ వేయటం లేదు, డైరెక్ట్‌గా చేస్తున్నాం కాబట్టి. సో పేపర్ ప్యాటర్న్ వేసుకున్నప్పుడు మనము సేమ్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రా ఇస్తాము. సో దీంట్లో మనం డైరెక్ట్‌గా చేస్తున్నాం కాబట్టి సో 1/2 ఇంచ్ సీమ్ ఎలిమెంట్ తెచ్చుకోవచ్చు. సో ఈ సీమ్ ఎలిమెంట్స్ మనకి స్టిచ్చింగ్‌లో మనం ఇవ్వకుండా కానీ ఉంటే మన లెంత్‌లో తక్కువైపోతుంది. అందుకని సీమ్ ఎలిమెంట్స్ కంపల్సరీ ఇవ్వాలి. సో ఇప్పుడు షోల్డర్ డివైడెడ్ బై 2 ఎంత వస్తుందో అది చూసుకోవాలి. సో బోట్ నెక్స్‌కి, హై నెక్స్‌కి అయితే మనం ఫుల్ షోల్డర్‌లో 1/2 తీసేసుకోవచ్చు. సో నేను ఇది నార్మల్ బ్రాడ్ నెక్‌గానే పెడుతున్నా. సో 6 అయినా ఓకే. నాకంత బ్రాడ్ వద్దు అనేసి నేను 5.5 పెడుతున్నా. సో ఈ 5.5లో పర్ఫెక్ట్‌గా వస్తుంది నాకైతే. షోల్డర్స్ డ్రాప్ అవ్వకుండా నీట్‌గా పర్ఫెక్ట్‌గా మన షోల్డర్స్ పైన అయితే డ్రాప్ కాకుండా కరెక్ట్‌గా కూర్చుంటుంది. అందుకని 5.5 తీసుకుంటున్నా. సో షోల్డర్ ఎంత వస్తే ఆర్మ్ హోల్ లైన్ అంతకే వస్తుంది కాబట్టి సో 5.5 ఆర్మ్ హోల్ లైన్ కూడా. సో కర్వ్ 1 ఇంచ్ లైన్ వేసుకొని కర్వ్ తీసేసుకోవాలి. సో చెస్ట్ డివైడెడ్ బై ఎంత ఉందో చూసుకొని అదొక మెజర్మెంట్. సో నెక్ విడ్త్ వచ్చి 2.5 పెడుతున్నా. సో అటు సైడ్ వచ్చేసి 2.75 వస్తుంది. సో 1/2 ఇంచ్ మనకి స్టిచ్చింగ్ వెళ్ళిపోయినా కూడా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వెళ్ళినా కూడా మనకి 2.5 లేదా 2.25 అయినా షోల్డర్ ఉంటుంది. సో ఫ్రంట్ నెక్ అయితే 7.5. సో బ్లౌజెస్కి అయితే రెడీ మెజర్మెంట్ వచ్చి 8. సో మనకు ఫ్రంట్కి అయితే సో ఇక్కడ బ్యాక్ తీసుకుంటున్నా. సో నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నా. సో ఫ్రంట్కి అయితే మనం గౌన్స్కి అయితే ఒక 6.5, 7 పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి చాలా బ్రాడ్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎంత నెక్ డెప్త్ కావాలో అంత తీసేసుకోండి. సో నెక్స్ట్ మనము వేస్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం. 38 డివైడెడ్ బై 4 సో 9.5 ప్లస్ 1 సో 10.5. యాజ్ యూజువల్ డాట్కి 3.5 1 మార్క్, తర్వాత 1 ఇంచ్. 1 ఇంచ్లో మిడిల్ హైట్కి. సో డాట్స్ మిడిల్ లైన్లోనే యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా చూపిస్తున్నానో అలా వెళ్ళింది. లేదంటే డాట్ క్రాస్గా వెళ్ళింది అంటే మన గౌన్ వేసుకున్నప్పుడు బ్యాక్ పొజిషన్ అనేది కరెక్ట్గా కూర్చోదు. సో ఇప్పుడు నేను చెస్ట్ లైన్ మార్క్ వేస్తున్నా. సో 10.5 అనమాట.
42 డివైడెడ్ బై 4 10.5. సో వేస్ట్ లైన్ అప్పర్ చెస్ట్ లైన్ కనెక్ట్ చేసేస్తే అయిపోయింది మన బ్యాక్. సో ఆర్మ్ హోల్ చెకింగ్ డెఫినెట్గా చేయాలి. సో ఆర్మ్ హోల్ డివైడెడ్ బై 2 19 ఉంది. సో డివైడెడ్ బై 2 9.5 వస్తుంది. సో 9.5 పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే వైట్ ఎక్స్ట్రా లైన్ నుంచే కట్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా లైన్ అనేది చాలా ముఖ్యము. సో ఎక్స్ట్రా లైన్ అనేది మర్చిపోకుండా గుర్తుగా వేసుకొని తర్వాత కట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ మార్కింగ్ రెడీ అయిపోయింది. సో బ్యాక్ నెక్ నేను ఇంకా ఏం డిసైడ్ చేయలేదు కాబట్టి సో నెక్ నేనేం మార్క్ చేయటం లేదు. స్టిచ్చింగ్ టైంలో అంతలోపల నేను డిసైడ్ చేసి నేను మార్కింగ్ వేసి నేను స్టిచ్ చేస్తాను. నాచెస్ అయితే డెఫినెట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. సో నాచెస్ ఎక్కడెక్కడ మనము మార్కింగ్ ఉందో సో అక్కడంతా నాచెస్ అనేది ఇన్ని ఇవ్వాలి. సో మనము ఫుల్ కంప్లీట్ అయ్యాక షోల్డర్స్ నుంచి సైడ్స్ అటాచ్ చేసేటప్పుడు ఆ నాచెస్ కరెక్ట్గా ఉన్నింది అంటే మన మెజర్మెంట్స్ మనం టేప్ పెట్టి మెజర్ చేయకుండా అక్కడి నుంచి అట్లే మనం మార్కింగ్ వేసుకోవచ్చు. సో అందుకని నాచెస్ అనేది డెఫినెట్గా వేయాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం మార్క్ చేసుకోబోతున్నాం. క్లాత్ అనేది డెఫినెట్గా లెవెల్ చేసుకోవాలి నీట్గా. సో బ్లౌజ్కి అయితే మనమైతే ఫ్రంట్ డాట్స్ ఎక్కువ పెట్టాం కదా. సో దీంట్లో వచ్చి మనము ఎక్కువ డాట్ విడ్త్ ఎక్కువ తీసుకోకుండా సో బ్యాక్ ఎంత ఉందో అంతే డాట్స్ పెట్టి సింగిల్ డాట్లో మనం గౌన్ ఇప్పుడు చేయబోతున్నాం. సింగిల్ డాట్ తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఒక డాట్. నీట్గా రింకల్స్ లేకుండా ప్లస్ మన కటింగ్ అనేది లెవెల్గా చూసుకుంటూ అది ఎంతవరకు నీట్గా ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని తర్వాతనే మార్కింగ్ వేసుకోండి. మీకు ఇలా కుదరలేదు అంటే పిన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వెయిట్కి స్కేల్ పెడుతున్నా. స్కేల్ పెట్టినప్పుడు అది ఎక్కడికి కదలకుండా మనకి నీట్ మార్కింగ్ వస్తుంది. అందుకని నేనైతే ఫ్రంట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నా. ఇన్ కేస్ మీకు డాట్స్ ఇంకాస్త విడ్త్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ డాట్స్తోనే సరిపెడుతున్నా. సో ఫ్రంట్ నెక్ 7.5కి వేసా. జస్ట్ నేను రౌండ్ నెక్ కనే వేసేస్తున్నా. ఇప్పుడైతే సైడ్స్లో కటింగ్ చేసేద్దాం ఆర్మ్ హోల్ దగ్గర నుంచి. కటింగ్ చేసేటప్పుడు కూడా సిజర్ హ్యాండ్లింగ్ అనేది చాలా ముఖ్యం. సో సిజర్ని మీరు హ్యాండిల్ చేయటం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీ కటింగ్ అంత ఫినిషింగ్ నీట్గా వస్తుంది. లేకపోతే సిజర్ హ్యాండ్లింగ్ కరెక్ట్గా రాలేదు అంటే మీ క్లాత్ అనేది కటింగ్లో అంత నీట్ ఫినిషింగ్ రాదు. సో అక్కడక్కడ గ్యాప్స్ లాగా వస్తుంది. సో ఫస్ట్ సిజర్ హ్యాండ్లింగ్ కూడా మీరు బాగా ట్రైనింగ్ తీసుకోవాలి.
నాచెస్ కంపల్సరీ. నెక్ ఇప్పుడు కట్ చేయటం లేదు కాబట్టి షోల్డర్ దగ్గర కూడా నాచెస్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడైతే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి డాట్స్ ఎలా తీసుకోవాలో చూసుకుందాం. ఫ్రంట్కి కొంచెం షేప్ ఇవ్వాలి. ఎక్స్ట్రా షేప్ అంటే మనకి షోల్డర్ దగ్గర రింకిల్స్ రాకుండా ఉండటానికి షోల్డర్ డౌన్ పార్ట్లో ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర. నా సిజర్ కొంచెం బాగాలేదు, అందుకనేసి సో నిదానంగా కట్ చేస్తున్నా. క్లాత్ ఎప్పటికప్పుడు లెవెల్ చేసుకుంటూనే ఉండాలి. మనం కటింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అయిందంటే మొత్తంగానే ఫినిషింగ్ వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు మనము క్లాత్ని లెవెల్ చేసుకుంటూనే ఉండాలి. సేమ్ 3.5, మళ్ళీ 1 ఇంచ్. నేనైతే 1.5 ఇంచ్ పెట్టాను డాట్స్కి. టేప్ని అలాగే హాఫ్లో ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు హాఫ్ మెజర్మెంట్ నీట్గా వచ్చేస్తుంది. సో హైట్ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి మనం మార్కింగ్ వేసుకోవచ్చు. సో 3.5 పెడుతున్నా. మిడిల్ లైన్ ప్రాపర్గా రావాలి, అందుకని మళ్ళీ లైన్ వేసా. సో డాట్స్ దగ్గర కూడా నాచెస్ వేసేసుకుందాం. డాట్కి ఆ లైన్ కరెక్ట్గా మనము ఒక 2.5 ఇంచ్కి లెంత్కి మనము ఆర్మ్ హోల్ డాట్ వేసుకోవచ్చు. సో ఒక 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర మనము అలా డాట్ వచ్చినా కూడా మనకి ఫ్రంట్ ఆక్వర్డ్గా అనేది లేకుండా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ ఫినిష్ అయింది. ఈ డాట్ మాత్రం మీకు కావాలి అంటే మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే సింగిల్ డాట్లో కూడా మీరైతే సన్నగా ఉంటే దాంట్లో సింగిల్ డాట్లో మేనేజబుల్. సో ఇన్ కేసు బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే అలా కంపల్సరీ ఆ డాట్ పెట్టుకుంటేనే ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడైతే స్లీవ్స్ కట్ చేసుకుందాం. సో నేనైతే ఎల్బో స్లీవ్స్ ప్లాన్ చేసా. సో మెటీరియల్ మన దగ్గర అంతే ఉంది కాబట్టి సో ఎల్బో స్లీవ్స్. సో వైట్ శారీ అయితే నేను చాలా ఇష్టపడి కొన్నానండి, వార్లీ డిజైన్ది. అందులో గౌన్ స్టిచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందని. స్లీవ్స్లో కూడా సేమ్ లెవెలింగ్ లైన్, దాని తర్వాత హైట్ సో 10.5, 11 ఉంది, 11 ఉంది. సో 11 దగ్గర మనకు 1/2 ఇంచ్ లెవెలింగ్ లైన్ అయిపోయింది. సో సీమ్ ఎలిమెంట్స్ లైన్కి ఒక 1/2 ఇంచ్ లైన్, పైన సీమ్ ఎలిమెంట్స్కి ఒక 1/2 ఇంచ్.
స్లీవ్ మార్కింగ్ పర్ఫెక్ట్‌గా చూసుకోండి. లాస్ట్ టైం కూడా చెప్పా. సో సేమ్ మెజర్‌మెంట్సే, సేమ్ ప్రాసెసే ఉంటుంది. సో 3.5కి ఒక లైన్, ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఇచ్చేదానికి ఒక లైన్, స్లీవ్ రౌండ్ ఎంత ఉందో అంత చూసుకొని ఒక మార్కింగ్. సో స్లీవ్ రౌండ్ అనేది ఒక 5.5. ఎగ్జాక్ట్ మెజర్మెంట్. సో హాఫ్ ఇంచ్ వచ్చి మనకి లూజ్ అంటే వేసుకోవడానికి తీయడానికి రెడీ మెజర్మెంట్ కాకుండా ఎప్పటికీ ఒక హాఫ్ ఇంచ్ లూజ్గానే పెట్టాలి. సో ఆర్మ్ హోల్ డివైడెడ్ బై 2 9.5 ఉంది. సో 9.5కి ఎగ్జాక్ట్గా ఒక మార్క్. సో బాటమ్ మార్కింగ్కి పై మార్కింగ్కి ఒక లైన్ కనెక్ట్ చేసేయాలి. సో ఎక్స్ట్రా లైన్ కూడా అప్పుడే గీసేస్తున్నా. సో పైనుంచి మనం ఇప్పుడు షేప్ ఇస్తున్నాం, ఆర్మ్ హోల్ షేప్. స్లీవ్ షేప్ అనేది ఇలా రావాలి. సో బిగినర్స్కి అయితే రాదు, మీరు ఫ్రీ హ్యాండ్తో పాటు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఎక్స్ట్రాస్ ఏముందో అది కట్ చేసేద్దాం. మిడిల్లో ఒక నాచ్ వేయాలి. సో మార్కింగ్ దగ్గర ఒక నాచ్. మనం లాస్ట్ ఫైనల్లో స్టిచ్ చేసేటప్పుడు ఈ స్లీవ్ నాచ్ మనం అప్పుడే వేసాం కదా, బాడీస్ దగ్గర ఆర్మ్ హోల్ నాచ్ 2 మ్యాచ్ అవుతాయి. సో మ్యాచ్ అయినప్పుడు స్ట్రైట్ లైన్కి మనకి ఈజీ అవుతుంది. టేప్ తీసుకొని మనం మెజర్ చేయకుండా మళ్ళీ సో దీంట్లోనే మనము ఆ నాచెస్ని చూసుకుంటూ ఫాలో అయిపోవచ్చు. ఫ్రంట్ సైడ్కి షేప్ మార్కింగ్. సో ఫ్రంట్ షేప్ తీసేస్తున్నా ఒక హాఫ్ ఇంచ్. ఫ్రంట్ సైడ్ అని తెలియటానికి ఒక నాచ్. దాంట్లో మీకు షేప్ తెలుస్తుంది అనుకుంటున్నా. సో వైట్ ఉంది కాబట్టి అంతగా కనిపించడం లేదు. సో షేప్స్ అన్నీ ప్రాపర్గా వచ్చాయి. సో నేను సారీ మెటీరియల్తో బాడీ అంతా కట్ చేసేసుకున్నా. ఇలాగైతే నేను పళ్ళులో బాడీ చేస్తున్నాను కాబట్టి ఒక్క సైడ్కి అటాచింగ్ వస్తుంది. సో శారీలో ఉన్న ఎక్స్ట్రా పీస్ తీసుకొని బాడీస్కి అటాచ్ చేసుకోవాలి. సో స్టిచ్చింగ్ టైంలో అది ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడైతే నేను స్లీవ్స్కి మెయిన్ మెటీరియల్ అనేది కట్ చేస్తున్నా. ఎంత కావాల్సి వస్తుందో అంత కట్ చేసుకుంటున్నా. సో మిగతా అంతా శారీ మెటీరియల్ ఎంత ఉందో బ్లౌజ్ పీసెస్ తనీగా పెట్టేసి మిగతా ఎంత ఉందో అంతా కూడా ఫ్రంట్కి బ్యాక్కి ఫ్రిల్స్ పెట్టేస్తాను. సో ఫ్రిల్స్ వచ్చి మనము హాఫ్గా డివైడ్ చేసుకొని కూడా తీసేసుకోవచ్చు. లేదు ఫుల్ ఒకేసారి ఫ్రిల్స్ పెట్టేసుకొని బ్యాక్ ఫ్రంట్ అన్నీ కూడా ఒకేసారి అటాచింగ్ కూడా చేసుకోవచ్చు. సో నేను డిఫరెంట్గా ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్గా ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. దాని తర్వాత గౌన్స్కి పర్టికులర్గా మనం లైనింగ్ సపరేట్గా, టాప్ సైడ్ పీస్ సపరేట్గా ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను స్టిచ్చింగ్ క్లాసెస్లో. సో స్లీవ్కి ఇప్పుడు మనము ఎలా ఉందో స్లీవ్ అలా పెట్టి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్. సో బాడీస్కి కూడా అంతే. లాస్ట్ టైం నేను బ్లౌజ్ క్లాస్లో కూడా చెప్పాను కదా. సో ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ లేదు 1 ఇంచ్కి వెళ్ళి నేను లెవెల్గా తీసేస్తున్నా. తీసేసి నాకు ఎలా కావాలనో అలా షేప్స్ చూసుకొని. సో ఇప్పుడు చూడండి, దీంట్లో వచ్చి స్ట్రైట్సే ఉన్నాయన్నమాట.
సో, ప్రింట్ ఎలా ఉందంటే స్ట్రెయిట్‌గానే ఉంది. సో, మనం ఫోల్డ్ చేసినప్పుడు అటొకటి అపోజిట్ సైడ్స్‌లో ఉంటాయి కాబట్టి, నేను క్లాత్ ఓపెన్ చేసి మరీ ఒకే సైడ్ బుటాస్ అంటే పై వైపుకే రావాలనమాట. కింద వైపుకి టర్న్ అయినట్లు ఉల్టాలో రాకూడదు. ఏ బుటాస్ అయినా సరే సో, బ్యాక్ సైడ్ చూడండి, ఫ్రంట్ పీస్ చూడండి. సో, లైన్స్ ఒకేలాగా కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి. సో, డాల్స్ అన్నీ ఒకే సైడ్ ఉన్నాయి చూడండి. సో, అలా చూసుకొని మనము స్లీవ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ అంతా కూడా కలిపి అది మనం ఫుల్ కంప్లీట్ అయ్యేదాకా ఒక పీస్ కూడా పడేయకుండా సో, జాగ్రత్తగా ఎత్తిపెట్టుకొని చేసేసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.